బా టూ మచ్ పబ్లిసిటీ అబ్బా, టూ మచ్ పబ్లిసిటీ. నేను ఒకటి చెప్తాను, అంత అవసరం లేదు, అంత అవసరం లేదు చెప్తున్నా. ఈ సీజన్ కప్పు కొట్టేది కళ్యాణ్ పడాలా, కళ్యాణే కొడతాను కప్పు, రాసి పెట్టుకోర్రి, ఇది నా మాట, నా మాటే శాసనం బై. ఒకటి చెప్తాను అర్థం, ఇది ఫిక్స్. ఇక మీరు అతి అతి చేయకూర్రి, అంత అవసరం లేదు. టూ మచ్గా రాజకీయాలని చేస్తుర్రు, ఇది రాజకీయమా? ఇది అయిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు పాలించబోతాడా మనల్ని? నిజంగా మన రాతల్ని మార్చే రాజకీయ నాయకుల్ని సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మన రాతల్ని మార్చే, మన భవిష్యత్తుని మార్చే నాయకుని ఎన్నుకునేటప్పుడు కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. దీనికోసం మాత్రం బాగా కష్టపడతారు అబ్బా. ఒక ఎంటర్టైన్మెంట్ షో విత్ సమ్ ఏది పర్సనాలిటీ షో, అంతే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. షో చూడండి, నచ్చితే ఓటేయండి, ఓటేసి గెలిపించండి, దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఇంతకు మించి అతి చేయకండి. అతికి పోయి ఏంది, అతికితే గతకదు. బయటకు వచ్చిన తర్వాత ఓ నాకు ఇంత పాపులారిటీ ఉందా, ఇంత తోపు నా అనుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత బొక్క బొర్రా పడతారు, ఏముండదు బయటకు వచ్చిన తర్వాత, బిస్కెటే. ఇప్పుడు క్లీనింగ్కి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఈ పబ్లిసిటీ చేయడానికి తిరిగిన వాళ్ళు ఏం 10 పైసలకు పనికిరాదు చెప్తాను. టైం వేస్ట్ చేసుకోకండి, వేస్ట్ చేయకండి. ఇది ఒక షో, ఓటేయండి, సపరేట్గా ఉండండి. 10 మందికి చెప్పండి అంతే, ఓటేయండి, బాగా ఆడిండో అంటే ఏమైనా ఉంటే చెప్పండి. విన్నర్ క్వాలిటీస్ పెట్టండి రా అంటే ఒక 10 బెటరు. మళ్ళీ ఈ పబ్లిసిటీలు అయితే గట్టిగా ఉంటాయి. చేసుకోండి కానీ అతి చేయకండి, రాజకీయం చేయకండి. దీన్ని కులాన్ని తీసుకొచ్చారు, మతాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సోషల్ సర్వీస్ చేస్తున్నావు అన్న బిల్డప్లు ఇచ్చుకుంటూ ఏంది? రోజు నీకు సోషల్ సర్వీస్ చేయాలంటే నిజంగా చెయ్యి, రోజు చెయ్యి. చేస్తావా? చెయ్యవు. ఓట్ల కోసం సోషల్ సర్వీస్ ఏందబ్బా నువ్వు, మరీ టూ మచ్ కాకపోతే. నాకు చిల్లర పంచాయతీలే కనిపిస్తుంది. సరే బా, ఏడున్న వరకు గంగలవరి కానీ సరే. యప్, చాలామందికి అసలు కళ్యాణ్కి ఎందుకు ఇంతగానో ఓటింగ్ పడుతుంది, ఎందుకు కళ్యాణ్ అంటారు. కళ్యాణ్ కంటే డిమాండ్ బెటరు, ఇమాన్యుల్ బెటరు, అయినా కానీ కళ్యాణ్ అని ఎందుకు అంటారు అని చాలా డౌట్ ఉండొచ్చు కదా. సో దానికి ఒక రీజన్ ఉంది. బేసిక్గా బిగ్ బాస్ ఆడియన్స్కి ఎప్పుడైనా లేచి పైకి పరిగెత్తుతున్నోడి కంటే పడిపోయి లేచేటోడు ఉంటాడు చూడు, వాడంటే ఇష్టం. పడిపోయి అక్కడనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటే అదే షోలో కింద పడిపోయి అసలు ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్న కంటెస్టెంట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ముందుకు వచ్చి మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు చూడు, అట్లాంటి వాళ్ళు అంటే ఇష్టం. లైక్ దట్ కళ్యాణ్ ఆ స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ 3 వీక్స్ 4 వీక్స్లో బాగా నెగిటివ్ అయ్యి ఆ తర్వాత మెల్లమెల్లగా తనని తాను నిరూపించుకుంటూ పైకి వచ్చి తన మీద ఉన్న బ్యాడ్ అంటే ఏదైతే అమ్మాయిలతో ఇట్లా మిస్బిహేవ్ చేస్తాడు, రుద్రుడు స్టారు, ఇవన్నీ కూడా పోగొట్టుకొని తన మీద ఉన్న మచ్చలన్నీ పోగొట్టుకొని తను మంచోడు, తను బాగా ఆడతాడు, తను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, తను నిరూపించుకోవడానికి వచ్చిండు, తను సామాన్యుడు, తను పూరు, ఇవన్నీ కూడా మిలిటరీ, ఇవన్నీ కూడా చూపించేసరికి మెల్లమెల్లగా గ్రో అవుతూ వచ్చింది ఒకటి. అండ్ ఇంకోటి నాగార్జున గారు సెల్యూట్లు కొట్టడాలు, ఇవన్నీ కూడా బాగా ప్లస్ అయినాయి అన్నట్టు. ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ చేసినాయి. అండ్ ఇంకోటి చెప్తానా, మిలిటరీ ఆర్మీ అనగానే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, జవాన్ అనగానే కనెక్ట్ అయిపోతారు జనాలు. నేను చెప్పిన కదా, ఇది చాలా పెద్ద ఎమోషన్. స్టార్టింగ్లో అగ్ని పరీక్షలోనే చెప్పిన, ఇది కావాలని తీసుకొచ్చిరంటే విన్నింగ్ చేస్తారు. ఒకటి ప్రసన్నాన్ని తీసుకుంటే మాత్రం షూర్ షాట్గా హీ ఈజ్ ద విన్నర్ అని అన్న. అండ్ లేదు ఆర్మీ జవాన్ని తీసుకుంటే ఆర్మీ జవాన్ని కూడా విన్నర్ చేసేస్తారు. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అనే రూల్ ఉంది, అది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఆర్మీ అన్న, అమ్మ అన్న, నాన్న అన్న, ఒక ఫ్రెండ్షిప్ అన్న, రైతు అన్న, వీటన్నిటికీ ఒక ఎమోషన్ ఉంటుంది అది. సో అవన్నీ కనెక్ట్ అయినాయి జనాలకి, అంతే. నువ్వు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా? మరి డెమాన్ పవన్ కూడా సేమ్ అట్నే పడి లేచింది కదా, రీతు విషయంలో కింద పడింది కంటే పడి లేవడం అంటే అక్కడ నుంచి దూరం పోయి, అంటే రీతుతో ఉండడం వల్ల నీకు నెగిటివ్ అవుతుందంటే రీతును వదిలేసి నువ్వు ముందుకు వచ్చి ఇట్లా పోతూ ఉంటే కనుక ఒక రకంగా చూసేటోళ్ళు. రీతు దగ్గర కూడా అతనికి ప్లస్ అయింది, ఓకే పడిండు మళ్ళీ లేచిండు. అమ్మాయిల దగ్గర ఇట్లా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసినావు, ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినావు అన్నప్పుడు మోకాల మీద కూర్చున్నప్పటి నుంచి డిమాండ్ పవన్ని గుర్తించడం స్టార్ట్ అయింది, డిమాండ్ పవన్కి ఓటు పడడం స్టార్ట్ అయింది. కానీ అప్పటికే క్లిక్ అయిపోయి ఉన్న కళ్యాణ్ వల్ల డిమాండ్ పవన్కి ఆ రేంజ్లో విన్నర్ రేంజ్లోకి పోలేకపోయాడు. అని ఇంకోటి కరెక్ట్ పిఆర్ కూడా లేదు డిమాండ్ పవన్కి, అది సరిగ్గా లేదు, చక్కగా పనిచేస్తాను, ఇప్పుడు పనిచేస్తాను ఎందుకు దండగా. అండ్ ఇంకోటి చెప్తానా, డిమాండ్ పవన్కి ఉన్నది, డిమాండ్ పవన్ దగ్గర లేనిది పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ టాప్ కంటెస్టెంట్కి ఆపోజిట్గా ఎవరు లేరన్న టైంలో క్లిక్ అయిన పాయింట్. రెండోది స్టార్టింగ్ డేస్లోనే అంటే 3వ వారంలోనే పడిపోతుండు అన్న స్థానం నుంచి 3 నుంచి మెల్లమెల్లగా బౌన్స్ బ్యాక్ అయిన విధానము. అంటే 1, 2, 3 వీక్స్ పడిపోయి 3rd, 4th, 5th నుంచి లేవేసరికి అంటే ముందు నుంచి క్లిక్ అయి ఉండడం, దాంతోపాటు ఆర్మీ ట్యాగ్ ఉండడం, ఇవన్నీ కళ్యాణ్ దగ్గర ఉన్న ప్లస్లు, డిమాండ్ దగ్గర లేని మైనస్లు. అండ్ వీళ్ళందరికంటే తోపులాగా ఆడిన ఇమాన్యుల్ పరిస్థితి ఏంటంటే, ఇమాన్యుల్ గెలుస్తూనే ఉన్నాడు, ఎక్కడన్నా పడిపోయిండా, పడి లేస్తేనే మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. పడకుండా నువ్వు టాప్లో ఉన్నావు నువ్వు నాకు అవసరం లేదంటారు. ఫెయిల్యూర్ స్టోరీస్ కావాలి, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి నడవాలి, అదే మా వాళ్ళకి కావాల్సిన కిక్ రావాలి మా దగ్గర. ఏంటంటే వీడిని అందరూ తొక్కేస్తూ ఉంటే పైకి వస్తూ ఉండాలి, వీడిని అందరూ అంటే వాడు పైకి వస్తూ ఉండాలి, అప్పుడు మా వాళ్ళకి కిక్ వస్తుంది, అప్పుడు మా వాళ్ళు ఎగబడి ఓటేస్తారు. అది మా బిగ్ బాస్ ఆడియన్స్ పల్స్, అది మ్యాటర్. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, ఎందుకు కళ్యాణ్ లేస్తాడు, ఎందుకు కళ్యాణ్ ట్రోఫీ కొడతాడు అంటున్నావు, ఎందుకు కళ్యాణ్ టాప్ అంటున్నావు అంటే, ఇందుకు వెనకాల రీజన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ రీజన్స్. విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా కాదు, పడిపోయినవా అదే షోలో కింద పడిపోయి అదే షోలో పైకి లేచినవా, యు ఆర్ ద విన్నర్.
అది మ్యాటర్. ఓటింగ్ పోల్ గురించి చెప్పాలంటే నేను ఈ వీడియోలో అసలు ఎవరు టచ్ చేయని ఒక పాయింట్ని టచ్ చేయబోతున్నా. అదే సోషల్ మీడియాలో యూట్యూబ్ పోల్స్లో ఎలా ఉంది, ఆ ఉన్న పోల్స్ అన్నిట్లలో ఏ రివ్యూవర్లు ఎలా చెప్పే వాళ్ళకి ఎటువంటి పోల్స్లో ఎటువంటి రిజల్ట్ ఉంది, టోటల్గా చూస్తే ఏం రిజల్ట్ జరగబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది మీ ముందు కళ్ళ ముందు పెట్టబోతున్నా. నేను ఇంతకుముందు ఒక మాట అన్నా కదా, ఇది నా మాటే శాసనం అని. సో ఆ మాట ఎందుకన్నానో కూడా చెప్తా. దానికి ప్రూఫ్ లేకుండా అయితే అనలేదు. అన్అఫీషియల్ పోల్స్, స్ట్రా పోల్స్ ఇవే కాదు, ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఇవన్నీ కూడా మనం బేరీజ్ చేసుకొని మనం ఒక ఆడేసుకొని టాలీ చేసుకొని లెక్కేసుకుంటే ఏం రిజల్ట్ వస్తుంది. అండ్ మన మ్యాక్సిమమ్స్ ఒక మాట చెప్పిండు డిమాండ్ పవన్ గురించి, అద్భుతమైన మాట చెప్పిండు. అది డిమాండ్ పవన్ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటిది. సో ఆ మాట కూడా చెప్పబోతున్నా. అండ్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఆల్వేస్ మీకు ఈ ఓటింగ్ పోల్ అంటే క్రేజీ థింగ్ అన్నట్టే. సో ఇదంతా కూడా డీటెయిల్గా చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సభగా చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టి కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ నేను చెప్పే మాటలకి ఫ్యాన్స్ హట్ అవుతారు. హట్ అయినా కానీ నేను చెప్పేది నిజం. కళ్ళు తెరిచి చూడు, కళ్ళు కట్టుకొని చూడు. నేను చెప్పే మాటలు చెవులు కట్టుకొని నేను చెప్పే మాటలు నిజమా కాదని నీకే అర్థమవుతుంది. ఇట్స్ నాట్ రాజకీయం. రాజకీయ నాయకుని సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓకే, సరే వినరు అంతే. ఇది మనకి వ్యక్తి పూజ అనేది గమ్మత్ ఉంటుంది అబ్బా. మన దగ్గర ఉన్నదే ఇది పెద్ద పంచాయతీ. మన కోసం బతకం. మనం శివాజీ కాదురా, ఛత్రపతులకు మనం అంత పక్కన కోసం బతకాలి. సీను 65 అనే నేను నా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోల్ ఎప్పుడు పెట్టినా కళ్యాణే టాప్లో ఉంటుండు. స్టార్టింగ్లో తనుజ టాప్లో ఉండేది, ఇప్పుడు మాత్రం కళ్యాణే టాప్లో ఉంటుండు. అండ్ యూట్యూబ్ ఛానల్ పోల్స్లో నలుగురికి మాత్రమే పెట్టే, అంటే 4 ఆప్షన్స్ పెట్టే ఆప్షన్ మాత్రమే ఉంది. సో 4 ఆప్షన్సే పెడతారు ఎవరైనా. ఎందుకు ఈమె పేరు పెట్టలే, ఎందుకు ఆయన పేరు పెట్టలే, సంజనాకి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి కదా అని వీడియో చేసినావు కదా, మరి సంజనాని ఎందుకు పెట్టలే అంటే పెట్టడానికి ఆప్షన్ లేదు. మార్చి పెట్టడమే. ఇంకో పోల్ పెట్టినప్పుడు అట్లా పెట్టాల్సి వస్తుంది. సో నా పోల్లో రెగ్యులర్గా కళ్యాణ్ టాప్లో ఉంటుండు. అండ్ రీసెంట్ పోల్లో నిన్న పెట్టిన పోల్లో, నేను రాత్రైనా ఎర్లీ మార్నింగ్ పెట్టిన పోల్లో చూస్తే కళ్యాణ్ 44% తోటి, తనుజ 38% తోటి, డిమాండ్ పవన్ 10% తోటి, ఇమాన్యుల్ 7% తోటి ఉన్నారు. సో ఈ లెక్కన కళ్యాణ్ పడాలా లీడ్లో ఉన్నాడు. కళ్యాణ్ గోయింగ్ టు లివ్ ద ట్రోఫీ. నేను మళ్ళీ చెప్తాను కదా, ఇది రాసి పెట్టుకోరు. నేను ఏమని చెప్పిన, నా 6th సెన్స్ గట్టి కొడతాను కళ్యాణ్ గెలిచేటట్టున్నాడని. తనుజాకి బాగా పాజిటివ్గా ఉన్నప్పుడు, తనుజాకే ఓటింగ్ పోల్ ఎక్కువ ఉన్నప్పుడు, తనుజా ఓటింగ్ పోలే 60-70% ఉన్నప్పుడు, ఈ కళ్యాణ్కి 20%, 26% ఉన్నప్పుడే నేను ఒక మాట చెప్పిన, కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు లివ్ ద ట్రోఫీ అని. ఏమన్నా నా 6th సెన్స్ గట్టి కొడతాను కళ్యాణ్ గెలుతాడేమో అని చెప్పిన. మధ్యలో మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనుజా కూడా కొట్టచ్చేమో అని అందరినీ అలర్ట్ చేసి పెట్టిన. ఎందుకంటే వారు 1 సైడ్ ఉండొద్దు, 2 సైడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలని ఒకే ఒక థాట్ తోటి చెప్పిన మాట అది. ఎందుకంటే నేను 6th సెన్స్ తోటి చెప్పినా అంటే అది జరుగుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతారు. అండ్ నేను కూడా నమ్ముతా. సో అది జరగబోతుంది అనగానే చాలామంది మనోడు గట్టి గెజ్ చేసిన లోపల ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటుగా చెప్పిన నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పి నేను తనుజా కూడా గెలవచ్చేమో అని ఒక మాట అయితే చెప్పిన. సో ఇప్పటికీ తనుజా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ కొంచెమే ఉంది. మీరు గట్టిగా ట్రై చేస్తే మీకు తనుజా కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నా 6th సెన్స్ మాత్రం కళ్యాణ్ పడాలా కొడతాడు, లేదు గెలుస్తాడు అన్న ఫీలింగ్ అయితే చెప్తుంది. రైట్, నెక్స్ట్ నా తోటి రివ్యూవర్లు ఇంకా మిగతా వాళ్ళు పేర్లు తీసుకోను, పేర్లు ఎవరు చెప్పను. కానీ మంచి ఓటింగ్ పడే దానిలో చూస్తే ఒక న్యూట్రల్ రివ్యూవర్ ఓటింగ్ పోల్లో చూస్తే కళ్యాణ్కి 44%, తనుజాకి 45%, సంజనాకి 5%, డిమాండ్ పవన్కి 7%, ఇమాన్యుల్ సంజన కలిపి పెట్టినా కానీ అట్నే వచ్చిన పోల్స్ రీసెంట్ టైమ్స్లో 2-3 పోల్స్ చూస్తే అదే పద్ధతిలో ఉంది. సో ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. ఒక న్యూట్రల్ రివ్యూవర్ పేజ్లో టఫ్ ఫైట్ ఉంది. నేను న్యూట్రల్ రివ్యూవర్ కాదా అంటే నేను కళ్యాణ్కి కూడా కొన్నిసార్లు పాజిటివ్స్ చెప్పిన. రీసెంట్ టైంలో కళ్యాణ్ గెలుస్తాడని చాలాసార్లు నేను మాట అన్నా. ఆ మాటకి చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ నా వీడియోలు చూస్తుండొచ్చు. అందుకే నా పోల్లో 44% వచ్చినచ్చు. సో ఒక యావరేజ్ న్యూట్రల్ రివ్యూవర్ పోల్లో చూస్తుంటే కళ్యాణ్ కన్నా తనుజాకి 1% ఎక్కువ ఉంది. సో ఈ లెక్కన చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నట్టు, అంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్నట్టు. ఇది ఒక్కటే మనం తీసుకోదు, ఇంకా చాలా ఉంది. హై పోల్ అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పడ్డ 2 పోల్స్ ఉన్నాయి. ఆ 2 పోల్స్లో ఒక దానిలో వచ్చేసి కళ్యాణ్కి 57% ఉంది, తనుజాకి 32% ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య మిగతా వాళ్ళది మళ్ళీ యాజ్ యూజువల్గా డిమాండ్ పవన్కి 3%, ఇమాన్యుల్కి 8% అట్లుంది. అదే ఇంకొక పోల్ చాలా హెవీగా ఓట్ పర్సంటేజ్ పడే పోల్, ఎక్కువగా లక్షల శాంపుల్ ఎక్కువ, చాలా లక్షలు ఓట్లు పడే పోల్లో చూస్తే కళ్యాణ్కి 53% ఉంది, తనుజాకి 35% ఉంది. సో ఈ లెక్కన హెవీ ఓట్స్ శాంపుల్ తీసుకున్నా కానీ కళ్యాణ్ గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అండ్ డిమాండ్ పవన్కి ఇమాన్యుల్కి పెట్టినా, డిమాండ్ పవన్ సంజన ఇమాన్యుల్ పెట్టినా వీళ్ళ పర్సంటేజ్ 10 దాటలేదు. ఇద్దరికి కలిపి 15-20 దాటలేదు. సో వాళ్ళు ఎంత ఓటింగ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా తక్కువ ఓటింగే ఉన్నట్టు. ఎందుకు అంటే పబ్లిసిటీ లేదు. నిజం చెప్తున్నా, ఇమాన్యుల్
డిమాండ్ వీళ్ళు గెలిచిన గేమ్‌లకి వీళ్ళు చేసుకునే పబ్లిసిటీ ఎట్టుండాలి? ఇప్పుడు వస్తున్నాయి డిమాండ్ వీడియోలు. ఇప్పుడు వస్తున్నాయి డిమాండ్‌కి సంబంధించిన ఎలివేషన్ వీడియోలు. స్టార్టింగ్ నుంచి డిమాండ్ పవన్‌కి సంబంధించిన ఎలివేషన్ వీడియోలు, తను గేమ్ ఓడిపోయినా గానీ, తను తీసుకున్న విధానము, తను స్టాండ్ తీసుకున్న విధానానికి సంబంధించిన నడిచిన విధానం, నడవడిక ఇవన్నీ కూడా ఏస్తూ పోతా ఉంటే డిమాండ్ ఎప్పుడో విన్నర్ కంటెస్టెంట్. చేసిర్రా? చేయలేదు. కానీ కళ్యాణ్ పడాలకి డే 1 నుంచి అద్భుతమైన వీడియో ఫుటేజ్, అద్భుతమైన ఎడిటింగ్‌లు, అద్భుతమైన ఎలివేషన్స్, సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు జగ్ అని పెట్టడాలు అవన్నీ కూడా కళ్యాణ్‌కి స్టార్టింగ్ నుంచెల్లి వచ్చినాయి. అండ్ కళ్యాణ్‌కి స్టార్టింగ్ నుంచి చాలా చోట్ల పబ్లిసిటీ చేయడం అంటే స్కూళ్ళల్లో గానీ, లోకల్‌లో ఉన్న యూత్‌తో గానీ, విజయనగరంలో ఉన్న యూత్‌తో గానీ పబ్లిసిటీ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో, ఆ స్టార్టింగ్ చేసిన పబ్లిసిటీ అనేది చాలా గట్టిగా రీచ్ అయింది. సో, అది చేయలేదు. ఇమాన్యుల్ ఆటలాడిండు, గెలిచిండు, బయటోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పీఆర్ఓలో సపోర్ట్ కొట్టారు, సపడేకున్నారు కానీ గట్టిగా దాన్ని ఊళ్ళల్లో దాకా తీసుకొని పోయారు, తీసుకుపోలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ రాజకీయం, ఇట్స్ ఎ షో అన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ ఇవాళ రేపు గెలవాలి అంటే అట్లుందన్నట్టు, ఇట్లుంటేనే నడుతుంది. నెక్స్ట్ ఇంకొకరి పోలు, ఇంకొక సీనియర్ మోస్ట్ రివ్యూవర్. సో, ఆయన పోల్లో చూస్తే కళ్యాణ్‌కి 43%, తనుజాకి 33%, 10% డిఫరెన్స్ ఉంది. డిమాండ్ పవన్‌కి 11%, సంజనక్కకి 13% ఉంది. అండ్ సంజనక్కకి ఫేవర్గా చెప్పే ఒక ఇద్దరు రివ్యూవర్స్ పేజ్లో సంజనక్క ఒక పోల్లో 19% సంజనక్కకు ఉంది, కళ్యాణ్‌కి 40%, తనుజాకి 35%, ఇమాన్యుల్‌కి 5% ఉంది. సో, ఇక్కడ సంజనాకి ఫుల్గా పాజిటివ్గా చెప్పే వీడియోస్ ఉండడం వల్ల సంజనాకి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే కళ్యాణ్‌కి 40% ఉంది. ఎక్కడ చూసినా కళ్యాణ్ టాప్లో లీడ్లో ఉన్నాడు. ఒక 2 పోల్స్లో మాత్రమే కళ్యాణ్ కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. ఒక పోల్లో అయితే జస్ట్ ఈక్వల్గా ఉన్నారు, 1% డిఫరెన్స్. అండ్ ఇంకొక పోల్ ఉంది, కంప్లీట్గా తనుజాకి పీఆర్ రేంజ్లో చేసే ఒక పోల్ ఉంది. ఆ పీఆర్ రేంజ్లో చేసే పోల్లో కళ్యాణ్‌కి 39%, తనుజాకి 52% ఉంది. కానీ ఓవరాల్ ఓటింగ్ పోల్ నెంబర్ చూస్తుంటే చాలా తక్కువ ఓటింగ్ పోల్ ఉంది. అంటే లక్షల్లో మంది ఓట్లు చేయలేదు. సో, తక్కువ శాంపుల్ ఉంది. అండ్ తక్కువ శాంపుల్లో కూడా అక్కడ ఓన్లీ తనుజా గురించే భజన, తనుజాకి పీఆర్ లాగా చేసే ఛానల్ కాబట్టి అక్కడ తనుజాకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో, ఇక స్ట్రా పోల్స్‌లో చూస్తా అంటే బయట అన్‌అఫీషియల్ పోల్స్ అన్నీ ఆన్ అండ్ యావరేజ్ చూస్తే కనుక కళ్యాణ్‌కి ఒక 45%, తనుజాకి ఒక 30% నియర్ బై ఉంది. సో, ఇమాన్యుల్‌కి 12%, డిమాండ్ పవన్‌కి 10%, సంజనక్కకి 5%, ఆ టైప్లో కొంచెం అటు ఇటుగా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక అట్లున్నాయి అన్నట్టు. సో, స్ట్రా పోల్స్‌లో అట్టుంది. ఎటు తిరిగినా కానీ కళ్యాణ్ పడాలకి హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయి. ఒక స్పెసిఫిక్ ఛానల్ ఉంది, కంప్లీట్గా కళ్యాణ్‌కి భజన బృందంలాగా పనిచేస్తే కంప్లీట్ కళ్యాణ్‌కి తరపునే మాట్లాడితే కళ్యాణ్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కళ్యాణ్‌కి 56% ఉంది. కళ్యాణ్‌కి మరీ భజన చేయని ఛానల్ పెద్ద టాప్ మోస్ట్ ఛానల్ దగ్గర కూడా 56, 57% ఉంది. సో, ఎక్కువ శాంపుల్ దొరికే చోట అంతా కూడా 50, 45, 47, 48 ఆ కైండ్ ఆఫ్ ఓటింగ్ పోల్ అయితే కనబడుతుంది. సో, ఈ లెక్కన కళ్యాణ్ గోయింగ్ టు విన్ ద ట్రోఫీ. ఇప్పుడు మన మ్యాక్సిమస్ మీడియాస్ చెప్పిన దాని ప్రకారంగా కళ్యాణ్‌కి గట్టి ఓటింగ్ పడుతుంది. కానీ తర్వాత ఓటింగ్ తనుజాతో దాదాపు ఈక్వల్గా డెమాన్కి పడుతుంది. డెమాన్ కూడా ఉరికొస్తుండు మీది మొక్కన. ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి తన పర్ఫార్మెన్స్ నచ్చి డెమాన్కి ఓటు వేయడం స్టార్ట్ అయింది. చాలామంది కళ్యాణ్ పడాల తర్వాత డిమాండ్ పవన్ రావాలి, డిమాండ్ పవన్ సెకండ్ కనీసం రన్నరప్ రావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. డిమాండ్ పవన్ కూడా లీడ్లోకి ఉరికొస్తున్నాడు. సో, కొంచెం పుష్ ఇస్తే డిమాండ్ పవన్ రన్నరప్ కూడా కావచ్చు అని అంటున్నారు. సో, ఇది లెక్క. అంటే తనుజాను కొట్టేస్తారా, తనుజా మీదకి వస్తుంటే కష్టమే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తనుజాకు ఓటు బ్యాంక్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు డిమాండ్ పవన్కి స్టార్ట్ అవుతుంది. ఇదే ఒక 3-4 వీక్స్ బ్యాక్ జరుగుంటే డిమాండ్ పవన్కి ఖచ్చితంగా రన్నర్ రేస్లో ఉండేటోడు. సో, ఇది ఓటింగ్ పోల్. ఇది నేను గాలికి చెప్తున్న మాటలు కాదు, కరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచే చెప్తా, ఉత్తగా చెప్పను. సంజనక్క విన్నర్ రేస్లోకి రాదా అంటే కష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్కి, బయట జరుగుతున్న సిచ్యువేషన్కి మీ చుట్టుపక్కల అడగండి, చాలామంది చెప్తారు కళ్యాణ్ కోటేసినామని చెప్తారు. అందులో 2 రకాల మనుషులు, ఒకరు తనుజ అంటే నచ్చని వాళ్ళు, ఇంకొకరు కళ్యాణ్ అంటే నచ్చిన వాళ్ళు. కళ్యాణ్ ఎందుకు నచ్చిండు అంటే తన సింప్లిసిటీ, తన కామన్ మ్యాను, ఆర్మీ ఇవన్నీ కూడా, పేదోడు, ఇవన్నీ కూడా ట్యాక్స్ అన్నీ తనకి, అన్ని రకాల కార్డ్స్ అన్నీ తనకు ఉపయోగపడ్డాయి. ఆ కార్డ్స్ అన్నిటి కూడా తనకి ప్లస్ అయినాయి, బలమైనాయి. బయట పబ్లిసిటీ కూడా పీక్స్గా జరిగింది. విషయం ఎట్లుంది, విషయం వీక్ ఉందా పీక్ ఉందా పక్కన పెట్టండి, పబ్లిసిటీ మాత్రం పీక్గా ఉంది. సీజన్లో ఈ కంటెస్టెంట్ విన్నర్ అని గట్టిగా చెప్దామనంటే ఒక కంటెస్టెంట్ పేరు తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న టైంలో తనుజ టాప్లో ఉన్నప్పుడు తనుజకు పోటీగా ఎవరూ వస్తలేరేంద్రా నాయన అన్నప్పుడు కళ్యాణ్ కొంచెం ఓటింగ్లో ముందడికి వచ్చిండు. ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్స్లో కళ్యాణ్ జనాలు కనెక్ట్ అయ్యిండు. హైలైట్ ఏంద్రా అంటే తనుజ వర్సెస్ కళ్యాణ్ జరుగుతలేదు, లోపల తనుజ అండ్ కళ్యాణ్. ఇక్కడ బయట చూస్తే తనుజ వర్సెస్ కళ్యాణ్, ఇది హైలైట్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే లోపల తనుజ వర్సెస్ కళ్యాణే లేదు, కానీ బయట మాత్రం తనుజ వర్సెస్ కళ్యాణ్ నడుస్తుంది. లోపల కళ్యాణ్ తనుజ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ, మా బాండ్ ఇంకా అంతకంటే ఎక్కువ, నాకు బయటకు వచ్చినాక కూడా ఈ బంక బెల్లం ఇట్నే ఉండాలి, ఇంత క్లోజ్నెస్ చూపిస్తాడు కళ్యాణ్. అట్లాంటిది బయట చూస్తున్నాము కళ్యాణ్ వర్సెస్ తనుజ. తప్పక వీళ్ళకి కళ్యాణ్కి తనుజ గెలవద్దు అని ఒక కాన్సెప్ట్ జనాలకు కొంతమందికి ఉండడం. హైలైట్ ఏంటంటే కళ్యాణ్కి తనుజ గెలవాలన్నంత ఇష్టం ఉండడం. వీళ్ళందరికీ ఏంది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తనుజతో కళ్యాణ్ ఉండొద్దు, ఎందుకంటే తనుజ అంటే నచ్చని వాళ్ళే కళ్యాణ్ ఫ్యాన్స్.
హైలైట్ ఏంటంటే తనుజ కళ్యాణ్ ఇడిచిపెట్టి ఉంటారా అంటే బయటకు వచ్చిన తర్వాత తనుజ తన పని తను చేసుకుంటుంది కానీ కళ్యాణ్ మాత్రం తనుజ ఓ అంటే ఒక రకంగా అంటే తనుజ ఓ తనుజ అందమైన తనుజ అని పాటలు పాడుకునే రకంలో ఉన్నాడు కళ్యాణ్. హైలైట్ ఇది, హైలైట్ ఆఫ్ ద సీజన్ ఇది. వాళ్ళిద్దరూ ఓకే, బయట మాత్రం మనం గుద్దుకొని తెస్తాం అన్నట్టుకున్నారు. ఇదొక వెరైటీ సీజన్, ఇదొక వెరైటీ కైండ్ ఆఫ్ థింగ్. టాప్ 1-2 పొజిషన్లు వాళ్ళు చాలా జాంజిగిరి జబ్బలు, బయట మాత్రం టాప్ 1-2 పొజిషన్ల మధ్యలో తన్నులాట. వా విచిత్రమైన పోలు, విచిత్రమైన కథ, విచిత్రమైన సీజన్. అండ్ దీనికి తోడు బయట విపరీతమైన పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ ఏందో పబ్లిసిటీ పీక్స్లో పోతుంది, అదే అర్థం కాదు. కళ్యాణ్ గెలవాలి తనుజ గెలవద్దు, కళ్యాణ్ గెలవాలి తనుజ గెలవద్దు, కళ్యాణ్కి తనుజ గెలవాలన్నంత ఇష్టం. ఇది ఓటింగ్ పోల్. ఖచ్చితంగా కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ ద ట్రోఫీ. నేను గెలవకపోతే కళ్యాణ్ గెలవాలి అని తనుజ ఏనాడో చెప్పింది. సో కళ్యాణ్ గెలిచినా తనుజ బాధపడదు. విన్నర్ ఆర్ రన్నర్ మన ఇద్దరి మధ్యలో ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళని విన్ చేయడానికి, వాళ్ళని రన్నర్ అప్ చేయడానికి మీరు ఫిక్స్ అయిపోయారు. సో ఈ షో ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త టాపిక్స్ మీద మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి నేను కూడా ఫిక్స్ అయిపోయినా. ఈ హేట్ రేట్ని, ఈ ఇష్టాన్ని ఈ సీజన్ అయిపోయాక 2 రోజులకి పాత్ర పెట్టేయండి, పక్కన పెట్టేయండి. ఇది ఇంతే, ఇది ఒక షో, ఇక్కడికి వదిలేయండి. దీని మీద ఎవరి మీద మీకు కోపాలు వచ్చినా ఇది ఇంతవరకే, దీని మీద ఎవరి మీద మీకు అభిమానాలు వచ్చినా ఇది ఇంతవరకే. వచ్చినోడు బయటకు వచ్చినోడు మీకు రూపాయి ఇయ్యడు, వచ్చినోడు బయటకు వచ్చినోడు నీకు ఎటువంటి అంటే నీ లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడు, నీ లైఫ్లో ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది అంతే. బయటకు వచ్చిన తర్వాత ఎవడి లైఫ్ వాడిది, వాడు దర్జాగా వాడి లైఫ్ని అనుభవిస్తాడు, రాయల్ లైఫ్ని అనుభవిస్తాడు. ఇప్పటిదాకా ఉన్నది ఇంత అయితే ఇప్పుడు సెలబ్రిటీ స్టాటస్ తోటి హ్యాపీగా తన లైఫ్లో తన ఫ్యూచర్ గోల్స్కి రీచ్ కావడానికి ఇంకొక స్టెప్ ముందుకు పోవడానికి ట్రై చేస్తాడు. వాట్ యు ఆర్ డూయింగ్ అనేది నువ్వు థింక్ చేయి, నీ పని నువ్వు చేసుకో. ఓకేనా? 3 రోజులు ఓట్లు వేసుకొని మూసుకొని కూర్చో. దట్స్ ఇట్. నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు తోపు కావడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీకంటే ఇంపార్టెంట్ ఎవరు లేడు నీ లైఫ్లో, అది గుర్తుంచుకో. నీ ఫ్యామిలీ కంటే ఎవడు ఇంపార్టెంట్ లేడు నీ లైఫ్లో, అది గుర్తుంచుకో. షో లెక్క చూడు, ఆని ఈని తిట్టకు, ఎవరి గురించి మాట్లాడకు, నీ పని నువ్వు చూసుకో, నీ ఓటు నువ్వు వేసుకో. అప్పుడప్పుడు సరదాగా వచ్చి నా వీడియోలు చూసి ఎంజాయ్ చేయి, నవ్వుకో, పండగ చేసుకో. దిస్ ఈజ్ యువర్ సిర్పన్ శ్రీనివాస్ అలియాస్ Sinu65 సైనింగ్ ఆఫ్. టాటా బై బై, నమస్తే. దిస్ ఇస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్.